మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆద్యసేను ఇద్దరు శౌర్య దగ్గరికి రామలక్ష్మిని లోపలికి బలవంతంగా తీసుకెళ్తారు. రామలక్ష్మి వచ్చే సమయానికి శౌర్య రామ అని కలవరిస్తూ ఉంటారు. అమ్మ రామలక్ష్మి వచ్చావమ్మా, చూడమ్మా వాడు ఎలా కలవరిస్తున్నాడు రామ అని. ఒక్కసారి శౌర్యని చూడమ్మా. రే శౌర్య, రామలక్ష్మి వచ్చిందిరా, చూడరా, కళ్ళు తెరిచి చూడరా అని రవీందర్ చెప్తూ ఉంటాడు. ఇక శౌర్య స్పృహలోకి రాకుండా రామ అని కలవరిస్తూనే ఉంటాడు. అమ్మ రామలక్ష్మి, వాడిని చూస్తున్నావు కదమ్మా, ఒక్కసారి వాడితో మాట్లాడమ్మా, నువ్వు నోరు తెరిచి మాట్లాడమ్మా. నీ పిలుపు వినగానే వాడు కళ్ళు తెరిచి చూస్తాడు. ఇప్పుడు నీ పిలిపే వాడికి గుండె పిలుపు అవుతుందమ్మా. నా కొడుకుని దయచేసి బ్రతికించమ్మా, నువ్వు మాట్లాడమ్మా, మాట్లాడు అని రవీందర్ అయితే ఇక వేడుకుంటాడు. రామ పిలువు రామ అని సీను ఆద్య ఇద్దరు చెప్తూ ఉంటారు. అప్పుడే రామలక్ష్మి శౌర్య గారు అని పిలుస్తూ ఉంటుంది. శౌర్య గారు అని పిలవడంతో శౌర్యలో ఎటువంటి చలనం ఉండదు. అప్పుడే ఇక ఆద్య, రామ అలా కాదు, నువ్వు సార్ అని పిలుస్తావు కదా, ప్రేమగా అలా పిలువు రామ అని చెప్తూ ఉంటుంది. శౌర్య సార్ అని రామలక్ష్మి ప్రేమగా పిలుస్తుంది. అప్పుడే ఇక శౌర్యలో కాస్త చలనం వస్తూ ఉంటుంది. అమ్మ రామలక్ష్మి, ఇంకొకసారి పిలువమ్మ, వాడు కళ్ళు తెరుస్తాడు, పిలువమ్మ పిలువు అని రవీందర్ ఇక బతిమలాడుకుంటూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి మరొకసారి శౌర్య సార్ అని పిలుస్తూ ఉంటుంది. శౌర్య మెల్లగా కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. ప్రమిళ, చూసావా, రామలక్ష్మి పిలుపు విని మన శౌర్య కళ్ళు తెరిచాడు. నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాను అని రవీందర్ అయితే ఇక పరుగులు పెడుతూ ఉంటాడు. రామలక్ష్మి చేపట్టుకొని మరి శౌర్య సార్ అని పిలిచి ఉంటుంది. వెంటనే శౌర్య రామలక్ష్మి చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంటాడు. రామ అని చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటాడు. ఇక కళ్ళు తెరవగానే ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. ఆద్య, ఆ రోజు నీకు ఏమీ కాలేదు కదా అని శౌర్య అడుగుతూ ఉంటాడు. ఏమీ కాలేదు సార్ అని ఆద్య అంటుంది. నేను ఆ రోజు నిన్ను కాపాడలేకపోయాను అని శౌర్య అంటూ ఉంటాడు. ఇట్స్ ఓకే శౌర్య, నాకు ఆ రోజు ఏమీ కాలేదు, నేను లక్కీగా బయటపడిపోయాను. సీనుని పెళ్లి చేసుకొని రామలక్ష్మి పెళ్లిని ఆపాను అని ఆద్య అంటుంది. రామలక్ష్మి ఆ వీడియో చూసిందా ఆద్య, చెప్పు ఆద్య, రామ చూసావా ఆ వీడియో అని శౌర్య రామలక్ష్మి చేతులను పట్టుకొని అడుగుతూ ఉంటాడు. చూసేదాకా అస్మిత ఎందుకు ఉండనిస్తుంది అని జరిగిన విషయం మొత్తం కూడా ఆద్య చెప్తూ ఉంటుంది. అస్మిత ఆ వీడియోని డిలీట్ చేస్తుందనే విషయం శౌర్యకి చెప్పేస్తుంది. నువ్వు ప్రాణాలతో బయటపడ్డావన్న ఆనందం తప్ప మీ ప్రేమ కథ ఆగిన చోట అలాగే ఉంది అని ఆద్య అంటుంది. మీ ప్రేమ నిజం, మీ ప్రేమలో నిజం ఉంది. నువ్వు చావు బతుకుల్లో పోరాడుతూ ఉంటే రామ వచ్చి సార్ అని పిలవగానే నువ్వు కళ్ళు తెరిచావు. ఇది చాలదా నీ ప్రేమ గొప్పదని తెలియటానికి? రామ నిన్ను నమ్ముతుందిలే శౌర్య అని సీను ధైర్యం చెప్తూ ఉంటాడు. రామ అని రామలక్ష్మి చేయి పెట్టుకుని శౌర్య ఇంకా అలాగే పిలుస్తూనే ఉంటాడు. అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తారు. ఇక రామలక్ష్మి అంటే ఎవరు అని అడుగుతూ ఉంటాడు. తినే డాక్టర్ అని ఆద్య చూపిస్తూ ఉంటుంది. నువ్వు చాలా గ్రేట్ అమ్మా, మీ ప్రేమే అతన్ని ప్రాణాలతో కోలుకొనేలా చేసింది. కోమాలో ఉన్న అతను కాస్త నీ పిలుపుతో ఎలా కళ్ళు తెరిచి చూసి మాట్లాడుతున్నాడో చూడండి. రియలీ యువర్ గ్రేట్, మీ ప్రేమ చాలా గొప్పది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఎంత ఛార్జ్ తీసుకున్నారో అని రామలక్ష్మి అంటుంది. ట్రీట్మెంట్గా అని డాక్టర్ అంటూ ఉంటాడు. లేదు యాక్టింగ్కి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. రామలక్ష్మి శౌర్య చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడుతున్నావు అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. ఎంబీబీఎస్ చేసి కూడా మీరు ఇలా డాక్టర్ కాకుండా ఇలా ఫిలిం ఇండస్ట్రీలో ఉండింటుంటే బాగుండేది. ఇప్పుడు మీరు యాక్టింగ్ సరిగా చేయకుండా దొరికిపోయారు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా మాట్లాడుతున్నది నువ్వు అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. ఆపమని చెప్పాను కదా, అసలు నా మాటలు మెడిసిన్లా పనిచేస్తున్నాయి అంటే ఇక మీరు మెడిసిన్ చేసింది ఎందుకు? తను స్పృహలోకి రాగానే నన్ను కలవరిస్తున్నాడంట, మీరేమో డాక్టర్ అయ్యుండి ట్రీట్మెంట్ చేయకుండా నా పిలుపుతో లేచి కూర్చున్నాడని చెప్తున్నారు. ఈసారేమో నేను వచ్చి సార్ అని పిలవగానే కీ ఇచ్చిన బొమ్మలాగా కళ్ళు తెరిచారంట. వీళ్ళకందరికీ కంటే నాతో అవసరం ఉంది. అసలు మీకేం అవసరం ఉంది ఇలా నటించడానికి? బుద్ధిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కదా అని రామలక్ష్మి ఇక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. చూడమ్మా, నేను ఇతన్ని బతికించడానికి చాలా కష్టపడ్డాను. నేను నిజమే చెప్తున్నాను, నటించాల్సిన అవసరం నాకు లేదు అని డాక్టర్ అంటారు. ఇలా అమర్యాదగా మాట్లాడి నన్ను అవమానించకండి అని డాక్టర్ అంటాడు. ఏంటి మీ పేరేంటి అని అతను షర్టుపై ఉన్న మిస్టర్ ఐరయ్య అన్న పేరు చదివి, చూడండి ఐరయ్య గారు, నేను మునుపటి రామలక్ష్మి అయి ఉంటే మీ మాటలన్నీ కూడా నమ్ముండేదాన్నేమో. వీళ్ళందరూ చేసిన దానికి నేను ఎవరి మాటలు నమ్మదలుచుకోలేదు. మీరంతా నాటకాలు ఆడుతున్నారని నాకు అర్థమైంది. ఇంకా ఏంటి ఇక్కడే చూస్తున్నారు, వెళ్ళండి అని రామలక్ష్మి అంటుంది. డాక్టర్ ఇక ఏమీ మాట్లాడుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూడండి శౌర్య సార్,
ఇక నటించింది చాలు. నేను వచ్చి పిలవగానే మీరు లేచి కూర్చున్నారంట. ఎవరికి ఈ కమ్మ కబుర్లని కూడా చెప్తున్నారు? ఇంకెప్పుడు కూడా ఇలా నటించకండి అని రామలక్ష్మి ఇక కొప్పడుతూ ఉంటుంది. రామా ఏంటా మాటలు అని అజ్జ అడుగుతూ ఉంటుంది. ఇక చాలా అజ్జ, మీరందరూ కలిసి ఫ్యామిలీ ప్యాక్ లాగా నటించింది చాలు. ఇక ఇంకేం మాట్లాడకండి, నాకు ఇంకేమి చెప్పకండి అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. చూడమ్మా రామలక్ష్మి, నేను సత్యప్రమాణంగా చెప్తున్నాను, నీ వల్లే నా కొడుకు ప్రాణాలు దక్కాయమ్మా అని రవీందర్ చెప్తున్నా కూడా చూడండి, ఇలాంటి స్టోరీలన్నీ కూడా ఎల్కేజీ పిల్లల దగ్గర చెప్పుకోండి, నా దగ్గర కాదు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి గేమ్లు నా దగ్గర ప్లాన్ చేయకండి. ఈ శౌర్య కూడా చెప్పండి అని రామలక్ష్మి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా శౌర్య అయితే ఇక బాధపడుతూ ఉంటాడు. కోడలి పిల్ల వచ్చిందని మీరు చాలా సంతోషపడ్డారు కదా, ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడి వెళ్ళిందో అని ప్రమీల అంటూ ఉంటుంది. ఎలా ఏడవకు శౌర్య అని సీను ధైర్యం చెప్తాడు. ఇంట్లో కరెంట్ ఉండదు. ఇక రఘురామ్ చీకట్లో నడుస్తూ వస్తూ ఉంటాడు. జానకి కూడా చీకట్లో నడిచి వస్తూ ఉంటుంది. ఇద్దరు మధ్యలో గీతకేసిన దగ్గరికి వస్తారు. ఒకరికొకరు డాష్ ఇచ్చుకుంటారు. జానకి కింద పడిపోతూ ఉంటుంది. రఘురామ్ జానకి చేతిని పట్టుకొని కింద పడకుండా ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. అప్పుడే శివరాం, అదేంటి అక్కడ లైట్ వెలుగుతుంది కదా, అంటే మన ఇంట్లోనే కరెంట్ పోయినట్టుంది అని కరెంట్ మెయిన్ దగ్గరికి వెళ్ళి కరెంట్ ఆన్ చేస్తాడు. ఇక కరెంట్ వచ్చిన తర్వాత కూడా రఘురామ్ జానకి ఇద్దరు కళ్ళలో కలిపెట్టి చూసుకుంటూనే ఉంటారు. జానకి రఘురామ్ అలా పట్టుకున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. కాసేపటికి తేరుకున్న రఘురామ్ జానకి చేయి వదిలేస్తాడు. జానకి కింద పడిపోతుంది. అయినా జానకి రఘురామ్ అలా పట్టుకున్నందుకు చాలా సంతోషపడుతూ ఇక సంతోషంగా ఉంటుంది. రామలక్ష్మి రూమ్ నుంచి బయటకు రాగానే అస్మిత ఎదురుగా వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వెందుకు వచ్చావు అని అస్మిత అడుగుతూ ఉంటుంది. నేను పనుండే బయటికి వెళ్ళాను, నువ్వెందుకు వచ్చావు అని అస్మిత అడుగుతుంది. నువ్వు బయటికి వెళ్తూ ఉండు, ఇక్కడ అందరూ కలిసి ఇలా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు శౌర్య మాత్రమే కాదు, శౌర్య వాళ్ళ అమ్మా నాన్న ఇక అందరూ ఆ డాక్టర్ అందరూ కూడా ప్లాన్ చేసి నన్ను ఇక్కడ రప్పించారు. నువ్వేం బయట తిరుగుతూ ఉండు. అప్పుడేమో వీడియో రికార్డింగ్ చేశారంట, నువ్వు చెప్తుండగా ఆ వీడియో రికార్డింగ్ చేసి వాళ్ళు దగ్గర సేవ్ చేసుకుంటే ఆ వీడియో కాస్త నువ్వు డిలీట్ చేసావంట. ఏంటి ఆ సంగతి అని రామలక్ష్మి అస్మితను అడుగుతూ ఉంటుంది. వీడియో ఏంటి, రికార్డ్ చేయడం ఏంటి, నేను డిలీట్ చేయడం ఏంటి అని అస్మిత ఇంకా చెప్తూ ఉంటుంది. అవును, అది నిజమైతే నీకు తెలుస్తుండేది కదా, అది కట్టుకథ అయినప్పుడు నీకెలా తెలుస్తుందిలే అని రామలక్ష్మి అంటుంది. అస్మిత అయితే మనసులో చాలా సంతోషపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది. కథ ఏంటి అని ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటుంది. అంటే నన్ను మరొకసారి మోసం చేయడానికి అలా కట్టుకథ చెప్తున్నారులే, అప్పుడు నన్ను అడ్డం పెట్టుకొని నీ దగ్గర, ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకొని నా దగ్గర స్టోరీలు అల్లుతున్నారు అని నేను మునుపటి రామలక్ష్మిని అయితే అన్నీ నమ్మేదాన్ని, ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేనిలే అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మయ్య, శౌర్య నోరు తెరిచి అన్ని నిజాలు చెప్పిన ఈ రామలక్ష్మి కట్టుకథ అనుకుంటుంది. ఇది నాకు చాలా హ్యాపీ అని ఇక అస్మిత చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి ఏదేదో ఊహించుకుంటున్నావు అని రామలక్ష్మి చిటికి వేస్తూ పిలుస్తూ ఉంటుంది. చూడు, శౌర్య ఇలా నా వెనకాల తిరుగుతూ ఉంటే నా దగ్గర ఉన్న వీడియో కాస్త మా నాన్నకు చూపించానంటే ఇద్దరు ప్రాణాలు పోతాయి, కాబట్టి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. రామలక్ష్మి వెళ్ళిపోగానే సీను అస్మిత్ దగ్గరికి వస్తారు. ఇది కూడా వచ్చిందా, అమ్మో శౌర్యని నన్ను విడతీయడానికి వీళ్ళు చాలా పెద్ద ప్లాన్ చేశారే, కానీ రామలక్ష్మి నమ్మలేదు కాబట్టి నేనైతే సేఫ్ అని అస్మిత అనుకుంటూ ఉంటుంది. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఏమనుకుంటున్నావో అని ఆద్య అంటూ ఉంటుంది. అవునా, నేనేమనుకుంటున్నానో చెప్పు చూద్దాం అని అస్మిత అడుగుతూ ఉంటుంది. శౌర్య సార్ నోరు తెరిచి నిజాలని చెప్పిన రామలక్ష్మి కట్టుకథ అనుకుంటున్నందుకు నువ్వు చాలా సంతోషపడుతున్నావు, నాకు తెలుసులే అని ఆద్య అంటుంది. అరే, నీకు ఫేస్ రీడింగ్ చాలా బాగా తెలిసే అని అస్మిత అంటూ ఉంటుంది. ఫేస్ రీడింగ్ కాదు, నీ ఫేస్ బ్లీడింగ్ అయ్యేలా కొట్టడం కూడా నాకు తెలుసు, కానీ నేను వీలైనంత వరకు టచ్ చేయకుండా మాట్లాడటమే మంచిది. నువ్వు అసలు మంచిదాని అయితేనే కదా, ఇదంతా నీ టాలెంట్ అనుకోకు, మా రామలక్ష్మి మంచిది కాబట్టి నువ్వు బతికిపోతున్నావు అని ఆద్య చెప్తూ ఉంటుంది. చూడు, ఇదంతా రామలక్ష్మి మంచితనం వల్ల జరుగుతుంది, నేనైతే రామలక్ష్మిలాగా మంచివాడిని కాదు, ఆ సంగతి గుర్తుపెట్టుకో అని సీను కూడా అస్మితకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి ఫేస్ చూస్తుంటేనే అసలు మంచి పనులు చేసేదానిలాగా అస్సలు కనిపించడం లేదు, ఎప్పుడు కూడా అన్ని ఇలాంటి పనులే చేస్తుంది అని ఆద్యత చెప్తూ ఉంటాడు సీను.